ఈడెన్లో పరుగుల మూత మోగింది. బ్యాటర్స్ ఊచకోత కోశారు. అభిమానులకు పరుగుల విందిచ్చారు. అవును, లక్నో సూపర్ జైంట్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉర్రూతలోగించింది. ముందుగా లక్నో సూపర్ జైంట్స్ బ్యాటర్స్ వీర కొట్టుడు కొట్టారు. ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్స్ దంచేశారు. దీంతో ఈడెన్ దద్దరిల్లిపోయింది. ఈడెన్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ బౌండరీలే హద్దుగా చెలరేగిపోయింది. ఓపెనర్లో మార్క్రమ్, మిచెల్ మార్ష్ తగ్గేదే లేదన్నారు. పవర్ ప్లేలో 59 పరుగులు పిండేసుకున్నారు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించారు. అయితే తొలి వికెట్కు 99 పరుగులు జోడించాక మార్క్రమ్ అవుట్ అయ్యాడు. ఈ దశలో మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ మరింత స్పీడ్ పెంచారు. టాప్ గేర్లోకి వెళ్లిపారు. రెండో వికెట్కు 71 పరుగులు సాధించాక మిచెల్ మార్ష్ పెవిలియన్ చేరాడు. 48 బంతుల్లో మార్ష్ 81 పరుగులు సాధించాడు. ఇందులో 6 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. నికోలస్ పూరన్ చివరి వరకు క్రీజులో ఉన్నాడు. లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు సాధించింది. నికోలస్ పూరన్ 36 బంతుల్లోనే 87 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. లక్నో సూపర్ జైంట్స్ ఇన్నింగ్స్లో 15 సిక్స్లు నమోదయ్యాయి. 239 పరుగుల టార్గెట్ చేస్లో కేకేఆర్కు బీభత్సమైన ఆరంభం దక్కింది. క్వింటన్ డికాక్ త్వరగా అవుటైన సునీల్ నరైన్, రహానే అదుర్స్ అనిపించారు. ఎల్ఎస్జీ బౌలర్లను ఆడుకున్నారు. మెరుపు షాట్లతో ఔరా అనిపించారు. దీంతో పవర్ ప్లేలోనే కోల్కతా నైట్ రైడర్స్ 90 పరుగులు చేసింది. అయితే 13 బంతుల్లో 30 పరుగులు సాధించాక సునీల్ నరైన్ అవుట్ అయ్యాడు. వెంకటేష్ అయ్యర్తో కలిసి రహానే మాత్రం దుమ్మురేపాడు. టార్గెట్ను కరిగించేందుకు తన వంతుగా దంచేశాడు. 35 బంతుల్లో 61 పరుగులు చేశాక రహానే పెవిలియన్ చేరాడు. ఈ దశలో ఎల్ఎస్జీ బౌలర్లు ఒత్తిడి పెంచారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించారు. 29 బంతుల్లో 45 పరుగులు చేసిన అయ్యర్ను ఆకాష్ దీప్ అవుట్ చేశాడు. కావాల్సిన రన్ రేట్ పెరగడంతో రింకు బ్యాట్కు పని చెప్పాడు. 15 బంతుల్లో 38 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కానీ కేకేఆర్ను గెలిపించలేకపోయాడు. 3 పరుగుల తేడాతో ఎల్ఎస్జీ గెలిచింది. 20 ఓవర్లలో కేకేఆర్ 7 వికెట్లకు 234 పరుగులు సాధించింది. మ్యాచ్ ఎవరు గెలిచినా ఈడెన్ వార్ మాత్రం అభిమానులను ఎంటర్టైన్ చేసింది.